టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 50 ఏళ్లకే 4000 రూపాయలు పింఛన్ అందిస్తామని టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక 12వ వార్డైన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు చదువుకున్నా కూడా వారికి 15,000 రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిని ఆశీర్వదించాలని కోరారు. కాబట్టి ఏమీ లేకపోయినా కూడా వీళ్ళు ఈరోజు పెన్షన్లు తీసేశారు, రేషన్ కార్డులు కొట్టేశారు. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, మొదలు పెడతాం, అది కూడా చెప్తున్నా, ఇంటికే తెచ్చిస్తాం. ఈ 3 చంద్రబాబు సాబ్ కు బచాలో సైకిల్ కు దాల్నే के बाद మేనమామ అని చెప్పి గుద్దిరి. ఈ మేనమామ ఏం చేసి ఇప్పుడు వచ్చినాక ఒక తరగతి చదవాలంట, ఆశ ఉండాలంట, అంటే లేనిపోనివన్నీ పెట్టి మీకు లేదు.